హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. సో మాండలికాలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది టీఎస్ టెట్ వాళ్ళకి కానీ ఏపీ డిఎస్సికి కానీ 100% వచ్చే బిట్టు. ఈ వీడియోలో ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి మనకు. మాండలిక భాష అనేది ఎవరంటే వేదం వెంకటరాయ శాస్త్రి. తర్వాత వచ్చేసి మాండలికాల సమాహార రూపమే భాష అనేది వచ్చేసి మనకు మార్క్స్ ముల్లర్ అండి. తర్వాత తెలుగు భాషపై పరిశోధన చేసి తెలుగు దేశాన్ని 4 మండలాలుగా విభజించింది ఎవరని బిట్ అడుగుతారు. ఎవరు అంటే బద్రిరాజు కృష్ణమూర్తి గారు అండి. చాలా ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా డిఎస్సికి వచ్చే అవకాశం ఉన్నాయి. అవి ఏంటంటే పూర్వ మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం. పూర్వ మండలము అంటే మనకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తుంది. మధ్య మండలం అంటే మనకు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు. దక్షిణ మండలంలో వచ్చేసి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం వస్తుంది. ఉత్తర మండలం అంటే మొత్తం తెలంగాణ ప్రాంతానికి ముందు వస్తుందండి. ఖచ్చితంగా మనకు ఇంపార్టెంట్. దీని మీద మనకు టెట్కు వస్తుంది, ఖచ్చితంగా డిఎస్సికి 100% వచ్చేది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే బాగా తెలుసుకుంటే ఒక బిట్ అయితే